వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు వాడతాం, దాని యూజ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే యూజర్ ఇచ్చిన డేటాని రీడ్ చేసుకోవడమే దీని మెయిన్ ఇంపార్టెన్స్. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఏబి అనే వేరియబుల్కి ఇన్పుట్ ఫంక్షన్ని అసైన్ చేశాను అండ్ ఫైనల్గా ఏబిని ప్రింట్ చేస్తున్నాను. రన్ చేసి చూద్దాం. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే రన్ టైంలో ఏదైనా వాల్యూని మనం పాస్ చేయాలనుకుంటే అది ఇన్పుట్ ఫంక్షన్స్తో మనం పాస్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను హెలో అని టైప్ చేశాను అండ్ ఎంటర్ చేస్తే మనకి హెలో అని ప్రింట్ అయింది. ఇక్కడ యూజర్ ఏదైనా ఎంటర్ చేసే ముందు మనకి ఏదైనా డిస్ప్లే అవ్వాలంటే అది ఎలా జరగాలో చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్లో మనం ఏదైనా కంటెంట్ రాసినప్పుడు అది యూజర్ వాల్యూ ఎంటర్ చేసే ముందు అది డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎంటర్ ఎనీ వాల్యూ అని నేను పాస్ చేశాను. సపోజ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎంటర్ ఎనీ వాల్యూ అని వచ్చింది. దాని తర్వాత యూజర్ని వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ హెలో అని ఇస్తే మనకి రిజల్టెంట్గా హెలో అని ప్రింట్ అయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నువ్వు ఇన్పుట్ ఫంక్షన్లో ఎటువంటి వాల్యూ పాస్ చేసినా అది ఫైనల్గా స్ట్రింగ్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ ఎనీ వాల్యూ అన్నప్పుడు హాయ్ అని ప్రింట్ చేశాను అండ్ హాయ్ అని వచ్చింది. ఇప్పుడు దీని టైప్ గురించి తెలుసుకుందాం. ఏదైనా వేరియబుల్ టైప్ మనకు కావాలంటే టైప్ మెథడ్ని మనం పైథాన్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు బి అనే వేరియబుల్కి టైప్ ఆఫ్ ఏబి అని పాస్ చేసినప్పుడు ఇది ఏం స్పెసిఫై చేస్తుందంటే ఇక్కడ బి వాల్యూ ఏం చెప్తుందంటే ఏబి అనే వేరియబుల్ యొక్క టైప్ గురించి చెప్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ హాయ్ అనే వాల్యూ నేను పాస్ చేశాను అండ్ హాయ్ అనే వాల్యూ ప్రింట్ అయింది అండ్ ఏబి యొక్క టైప్ మనకి లాస్ట్ లైన్లో ప్రింట్ అయింది. ఇక్కడ ఏబి డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్. అండ్ సపోజ్ ఇప్పుడు నేను నంబర్ని ఇన్పుట్గా పంపిస్తాను. ఇక్కడ ఎంటర్ వాల్యూ అన్నప్పుడు 78ని పంపించాను అండ్ ఇక్కడ ప్రింట్ ఏబి అన్నప్పుడు మనకి ఏ వాల్యూ అయితే మనం టైప్ చేసామో అది ప్రింట్ అయింది అండ్ డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అని మనకి రిజల్టెంట్ వాల్యూ వచ్చింది. యూజర్ ఎప్పుడు కూడా డేటాని వేరియస్ మోడ్స్లో ఎంటర్ చేయాలనుకుంటాడు. అంటే ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి స్ట్రింగ్స్ కానివచ్చు, ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్, ఏ వాల్యూనైనా యూజర్ ప్రోగ్రామ్ను బట్టి ఇన్పుట్గా తీసుకోవచ్చు. ఇన్పుట్ మెథడ్ ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇంటీజర్గా అండ్ ఫ్లోట్గా మారడానికి ఇన్పుట్ ఫంక్షన్స్కి మనం కొద్దిగా వేరియేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముందులాగే మనం ఇన్పుట్ మెథడ్ యూజ్ చేద్దాం. ఎంటర్ ఆ వాల్యూ అండ్ ఇప్పుడు మనం ఏబి అనే వేరియబుల్కి ఇన్పుట్ ఫంక్షన్ ఆర్ మెథడ్ని మనం అసైన్ చేసాం. ఇప్పుడు ఏ వాల్యూ అయితే మనం ఎంటర్ చేస్తామో అది ఏబికి అసైన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏబి దగ్గర ఉండే వాల్యూ ఏదైనా అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని సపోజ్ ఇప్పుడు మనం ఇంటీజర్గా మార్చాలంటే ఇక్కడ సి అనే వేరియబుల్కి మనం ఇంట్ ఆఫ్ ఏబి అనే వేరియబుల్లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో అది ఇంటీజర్గా మారుతుంది. సి వేరియబుల్ టైప్ అనేది మనం ప్రింట్ ఫంక్షన్తో మనం ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎంటర్ వాల్యూ అన్నప్పుడు మనం సపోజ్ నేను ఇక్కడ 76 అని ఇచ్చాను అండ్ 76 ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఏబిలో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న కంటెంట్ని మనం ఇంటీజర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం.
అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ సి వేరియబుల్ యొక్క డేటా టైపు మనం టైప్ మెథడ్ ద్వారా ప్రింట్ చేసాం. ఇక్కడ చూడండి ఇంట్ అని డిస్ప్లే అయింది. ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూ అని అర్థం. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. ఇంటీజర్కి అండ్ ఫ్లోట్ వాల్యూకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ వాల్యూస్లో మనం పాయింట్స్లో కూడా ఆన్సర్ని డిస్ప్లే చేయొచ్చు. అంటే 9.4 9.5 అలా ఫ్లోట్ వాల్యూస్ని యాడ్ చేసి చూద్దాం. ఏ అనే వేరియబుల్కి ఇన్పుట్ ఫంక్షన్ని అసైన్ చేశాను. ఎంటర్ ఫస్ట్ వాల్యూ. బి అనే వేరియబుల్కి సెకండ్ వాల్యూని అసైన్ చేశాను. సి అనే వేరియబుల్ తీసుకొని నేను స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న ఏ వేరియబుల్ని నేను ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఫ్లోట్ మెథడ్లోకి నేను ఏ వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ డి అనే వేరియబుల్ తీసుకొని బి అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ వేరియబుల్లో మనం ఏదైతే వాల్యూ మనం పాస్ చేసామో అది ఫ్లోట్గా మారుతుంది, అది సికి అసైన్ అవుతుంది. అండ్ బి అనే వేరియబుల్లో మనం ఏదైతే కంటెంట్ పాస్ చేసామో అది ఫ్లోట్గా కన్వర్ట్ అయ్యి డి అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. అండ్ ఈ మొత్తం వాల్యూని మనం ఎం అనే వేరియబుల్కి అసైన్ చేద్దాం. అది ఎలా అంటే సి ప్లస్ డి అడిషన్ చేద్దాం. ఫైనల్గా మనం ఎం వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. ఎం వేరియబుల్ టైప్ కూడా తెలుసుకుందాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎం. ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని డిస్ప్లే అయింది. ఇక్కడ నేను 5.4 అని ఇచ్చాను. అండ్ ఎంటర్ సెకండ్ వాల్యూ అన్నప్పుడు 4.6 అని ఇచ్చాను. మనకి టోటల్గా 5.4 అండ్ 4.6ని మనం యాడ్ చేస్తే మనకి 10 అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే మనకి ఫైనల్ వాల్యూ 10.0 అని వచ్చింది. అండ్ డేటా టైప్ వాల్యూ మనకి ఫ్లోట్ అని డిస్ప్లే అయింది. ఇలా మనం డైరెక్ట్గా కీబోర్డ్ నుంచి డేటాని తీసుకోవచ్చు అండ్ డేటాని వేరే ఫార్మాట్స్లోకి కన్వర్ట్ కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ యూస్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.